శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపం నుండి 12వ కందార్థము క్రమ సంఖ్య 172. నేను నీవు నన్ను నేనును నను నీవు నే నిన్ను ఎరిగినద కలా ఇది తాతన నెరుగని దానిని గని తన కలిమి మృషను సుదెలసి తానేగేనేని అది మేల్క అవలి దాన్నెవ్వాడెరిగేని నిను నీవు నే నిన్ను బోధ వినిపించు విను మాని అనుటాకిద్దరికి పూడు మునుపున్న ఎరుకేది తానేగేనేని అది మేల్ కావలి దాన్నెవ్వాడెరిగేని. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుదిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపం నుండి ఈరోజు మనము 12వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 172. క్రిందటి కందార్థములో నీ సంగతి జగత్తు యొక్క సంగతి, అంటే జగత్ అధిష్టాన ఈశ్వరుని సంగతి, ఇన్ని విచారణలు ఎరుకలోనే జరుగుతున్నవి. ఆ ఎరుకలోనే గురువు శిష్యుడు అంటూ భూత విచారణలు జరుగుతున్నవి. అంటే కలలోనే గురువు శిష్యుడు అంటూ భూత విచారణలు జరుగుతున్నవి. అట్టి ఎరుకను రగితపరిచే విధముగా పరిపూర్ణ బోధను వినిన తరువాత ఎరుక లేకపోవును. ఆ విధముగా ఎరుక రగితమైన పిదప ఇక నేనని, నీవని, జగమని, ఈశ్వరుడని, పరిపూర్ణమనే ఎట్టి నిర్ణయములు ఉండవు. కనుక కలకాంతువు, ఎరుకలోనే చూచెదవు అంటూ మనకు ఆ కందార్థము ద్వారా వివరణను అందించారు. ఇక తదుపరి కందార్థము గురుమంత్ర ప్రతాపములో 172వ కందార్థము పరిపూర్ణ బోధ. నిన్ను నీవు నన్ను నేనును నన్ను నీవు నే నిన్ను ఎరిగినదే కల. నిన్ను నీవు నన్ను నేనును నన్ను నీవు నే నిన్ను ఎరిగినదే కల. ఇది తన నెరుగని దానిని గని తన కలిమి మృసనుచు తెలిసి తానేగనేని అది మేల్క ఆవలి దాన్నెవ్వడెరిగేని. నన్ను నీవు నే నిన్ను బోధ వినిపించు వినుమాని అంటే ఇద్దరికి ఇప్పుడు మునుపున్న ఎరుకేది. తానేగనేని అది మేల్క ఆవలి దాన్నెవ్వడెరిగేని. శిష్య, గురుదేవా, నిన్ను నీవు అనగా నీ గురించి, అంటే నీ గుర్తు గురించి, నన్ను నేనును నేను నా గుర్తు గుర్తించి. ఇక్కడ ఏం జరుగుతుంది?
నిన్ను నీవు అంటే నీ గురించి, నీ గుర్తు గురించి. అట్లునే నన్ను నేనును అంటే నేను నా గుర్తు గురించి. నన్ను నీవు నే నిన్ను ఎరిగినదే కల. ఈ రెండు గుర్తులు కలిగించుకున్న గుర్తు లేనిది, లేనిదే. ఈ రెండు గుర్తులు కలిగించుకున్న గుర్తు లేనిదే. అంటే నీవు నిన్నును, నన్ను నేను. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నిన్నును, నన్ను నేనన్ను. నన్ను నీవు, నిన్ను నేనను తెలుసుకొనుచున్నది ఏదో అదే కల. అంటే అవిద్య అనే ఎరుకయే సమస్తము తెలుసుకొనుచున్నది. ఇది ఈ గుర్తెరిగే శరీరము తన నెరుగని దానిని గని. ఈ గుర్తెరిగే శరీరము తన నెరుగని దానిని గని ఈ గుర్తుతో సంబంధపడని పరిపూర్ణమును ఉండచూచుకొని, అంటే ఈ కళ అనే ఎరుకను ఎరుగనిది పరిపూర్ణము. తన కలిమి మృసనుసు తెలిసి, తన ఉనికి లేనిదని దృఢపరుచుకొని, కలిమి అనగా ఉనికి, ఉనికి కలుగుట, ఉనికి కలుగుట, ఉండుట, సంపద అనేటువంటి పదాలు. కాబట్టి కలిమి మృసనుచు తెలిచి తన ఉనికి లేనిదని దృఢపరుచుకొని, కలిమి అనగా ఉనికి కలుగుట, ఉండుట, సంపద అనేటువంటి తానేగనేని అది మేల్క. గురు వాక్యము చేత లేకపోయిన పిదప ఈ స్థితినే మేలుకువగా చెప్పబడుచున్నది. అంటే ఈ పరిపూర్ణమును అవిద్య అనే ఎరుక తెలుసుకునినచో అదే ఆ ఎరుకనే కలకు మేల్క. ఆ పరిపూర్ణమును అవిద్య అనే ఎరుక తెలుసుకునినచో అదే ఎరుక అనే కలకు మేల్క. ఇక్కడ ఈ పరిపూర్ణమును అన్నప్పుడు బోధను పరిపూర్ణ బోధచే మేల్కొనడానికి గుర్తెరగాలి. ఇక్కడ పరిపూర్ణమును అని గుర్తించకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పదం చెప్తున్నాడు. ఈ పరిపూర్ణమును అవిద్య అనే ఎరుక తెలుసుకొనినచో, అంటే పరిపూర్ణమును ఎరుక ఏ విధంగా తెలుసుకుంటుందంటే గురుకృప చేత. అయితే ఇక్కడ పరిపూర్ణ బోధ అంటే బాగుంటుంది. పరిపూర్ణ బోధను గురు మెలకువ, అది గురు మెలకువ పరిపూర్ణ బోధ అనేది. కాబట్టి పరిపూర్ణమును అని చెప్పుకునే దానికంటే పరిపూర్ణ బోధను గురు మెలకువ తార్వా. ఇక మేలుకుంటే అంటే తెలుసుకొనినచో అదే ఆ ఎరుకనే కలకు మేల్క. అంటే కల లేకపోవుట. కళ అంటేనే లేనిది. ఏది లేనిది అంటే అవిద్య అనే ఎరుక లేకపోవుట. కనుక అట్టి పరిపూర్ణమును ఎరుక తెలుసుకొని అందులో ఎరుక లేదు కనుక ఎరుక ఉన్నదని అనుకొనుట ఒట్టి మాట. అందులో ఎరుక ఉన్నదని అనుకొనుట ఒట్టిదే, ఒట్టి మాటే అవుతుంది అని తెలుసుకొని ఆ పరిపూర్ణమును చూచి తాను లేకపోవడమే ఎరుక అనే కలకు మేల్క. ఇక ఆ విధంగా దృఢపరుచుకున్న తర్వాత ఆవలి దాన్ని ఎవడెరిగేని? ఎవరున్నారు? అస్వతాసిద్ధమైన దానిని ఇట్టి మెలకువ కలిగించుకున్న మీదట అంటే గుర్తెరుగుటకు ఎవరు మిగులరు. ఆ విధముగా ఎరుక మేలుకొనిన పిదప, ఎరుక లేకపోయినా పిదప ఆవల పరిపూర్ణం ఉన్నదని గుర్తించేవారెవరు? ఎవరునూ లేరు.
నిన్ను నీవు గుర్తిస్తూ వినగలిగే నీవు, నిన్ను బోధిస్తున్నా దృఢపరుచుకో అని చెప్పే నేను. అంటే ఇక్కడ గురు శిష్యులు ఇరువురు. నిన్ను నీవు గుర్తిస్తూ వినగలిగే నీవు, నేను అంటే నిన్ను బోధిస్తూ దృఢపరుచుకో అని చెప్పే నేను. ఇక బోధ దృఢపరుచుకున్న మీదట మళ్ళా వినిపింతూ చెప్పుమని, వినుమని అనుటకు, గ్రహింపుమని చెప్పుటకు ఇద్దరికి, ఇక అక్కడ గురు శిష్యులు ఇద్దరికి అంటే గురు శిష్యులు ఇద్దరికి. ఇట్టి స్థితి యందు మునుపున్న ఎరుకేది? ఇంతకు పూర్వము ఉన్న గుర్తు ఇప్పుడు లేనిది. అంటే ఎప్పుడు నీవు నన్ను బోధ చేయమని గాని, అప్పుడు నీవు నన్ను బోధ చేయమని గాని, నేను నిన్ను బోధ వినుమని గాని అనుటకు మనకిద్దరికి పూర్వము ఉన్న ఎరుకేది? ఎరుక లేదని భావము. దీనిని బట్టి బోధ చేయుచున్నప్పుడు ఆ గురుమూర్తియు, బోధ వినుచున్నంతసేపు శిష్యుడును, వారి ఇరువురు కూడా ఎరుకలోనే ఉందురు గనక అక్కడ ఆ విధంగా సంభాషణ జరుగుతుంది. ఆ బోధ చెప్పుతున్నంత వరకు గురుమూర్తి గాను, వింటున్నంతసేపు శిష్యుడు గాను, వీరిరువురు గురు శిష్యులు గాను, ఆ బోధ విన్నంతసేపు శిష్యుడు ఎరుకలోనే ఉందురు కనుక వారు ఎరుక చేతనే విచారించి, ఎరుక లేకపోవటయే గురుమేలకువ. గురు శిష్యులు ఇరువురు లేకపోవుట అది మేలకువ. అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.